ఏమంటే సత్యవతి గారు చూసి అవునండి. ఏంటండి బాగున్నారా? కవర్లు ఏంటి? బాగానే ఉన్నాను. ఏంటండి మొహం పీకిపోయింది, ఎలా ఉన్నారు? నాకు అక్కడ బాగోలేదండి. నిన్న మా అబ్బాయి ఏదో ఆర్డర్ ఇచ్చాడండి. ఆర్డర్ ఇస్తే అది పలావ్ ఏదో తెప్పిస్తే నేను తిన్నా కస్తే తినకాడి నుంచి బాగా తగ్గు, కొంచెం జలుబు బాగాలేదండి. జ్వరం వచ్చినట్టుంది. అవి అలా తినకూడదండి, బయట తినటే మనటి చేస్తారండి. అవి మనం చెప్పాలి కానీ మనం తినకూడదండి. ఒకటి ఎట్లా మొహం పీకిపోయి జలుబు వచ్చి బాగాలేదండి మీకు? బాగాలేదండి. అసలు బయట వాతావరణం కూడా బాగాలేదండి, అట్లా తినకూడదండి. దగ్గు తగ్గట్లేదు. కాసి తిప్పటే గాను అవన్నీ నల్లేరు అవి తెచ్చాను, కత్తి తాగేసి పచ్చడి చేసుకొచ్చి తినండి, బాగుంటుంది ఒంట్లో. నల్లేరు తెచ్చానండి, అది పచ్చడి చేసుకొని ఆ తిప్పటేకేమో కత్తి నీళ్లు తాగండి, బాగుంటుంది. బయట ఏం తినకూడదండి, మనం ఇంట్లో చేసుకోవాలి కానీ పిల్లలకు కూడా పెట్టకూడదండి. మనం ఎప్పుడన్నా తెస్తాడు, మేము ఎక్కువ తినలేండి అసలు. బయట మేమే తయారు చేస్తాం ఇంట్లో. అట్లా జలుబు దగ్గు ఉంది బాగా. అవును, అసలు బాగా వాతావరణం బాగాలేదండి, బయట తినకూడదండి. అవునండి. ఏమండి పొద్దునండి గుడికి వెళ్ళామండి ఇవాళ, అమ్మవారి గుడికండి. అసలు ఇంత జనం అనండి, సార్లు పట్టుకెళ్తున్నారు. అసలు ఏమి జనం అనండి, ఖాళీ లేదు. పైకి ఎక్కామండి 5 అంతస్తులు. ఇంకా మళ్ళా దిగామంటే అబ్బో 4 గంటలు పట్టిందండి. అసలు బాగా బోర్డు జనం అండి. వాళ్ళ శుక్రవారం కదా సార్లు అంటే అసలు 10 మంది 10 రకాల సార్లు తెచ్చారండి, 10 బ్యాచీలుగా. బాగుందండి. 3 మంది వాళ్ళు అసలు 4 గంటలు పట్టిందండి మాకు దర్శనానికి. దర్శనం చేసుకొచ్చారు. అదే.